అన్న ఇంత ముందు ప్రభుత్వం చూసుకున్నట్లయితే నేను ఇంతకు ముందు ప్రభుత్వంలో 7వ క్లాస్ నుంచి 8వ క్లాస్ దాకా చదివానన్న మా పేదపడి గ్రామం మా గ్రామ స్కూల్లో. ఇంత ముందు ఫెసిలిటీస్ ఏంటంటే అన్న మెనూ ప్రకారంగా అయితే ఒక రోజు సాంబారు పప్పు అన్నం రోజు ప్రతి రోజు, లేకపోతే ఏదో గురువారం బుధవారం రోజు గుడ్డు, లేకపోతే శుక్రవారం రోజు గుడ్డు, అంతే తప్పిస్తే ఇంతకు మించి ఏం లేదు. నేను 2019 జగనన్న ముఖ్యమంత్రి ఇయర్ ఏమో నేనైతే 9th క్లాస్, 20 ఇయర్ ఏమో 10th క్లాస్ కరోనా బ్యాచ్. జగనన్న వచ్చిన తర్వాత నాడు నేను సంక్షేమం ద్వారా మా విద్యార్థులకు స్కూల్స్ పరంగా కావచ్చు, ఫెసిలిటీ పరంగా కావచ్చు, దేని ప్రకారమైన మా విద్యార్థులందరికీ జగనన్న గారు జాగ్రత్త చేశారు. మాది ఎట్లా ఉంచిది అన్న, మరియు ముసలోళ్ళు పింఛన్ తెచ్చుకోవాలంటే సచివాలయ వ్యవస్థలో వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఎన్నడు ప్రభుత్వంలో. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇలా లేదు. ఇంతకు ముందు వెళ్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర నిలబడి కాళ్ళ నొప్పులకి కొంతమంది వడదెబ్బ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫెసిలిటీస్ లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమాలు మొత్తం జగనన్న ప్రతి ఒక్క ఇంటికి తెస్తున్నాడన్న. ఇంగ్లీష్ మీడియం ఉంటేనేగా అన్న రేపు ఫ్యూచర్ లో ఏదైనా ఉద్యోగాలు కావాలన్నా, మనం అమెరికాకి వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా మన ఇంగ్లీష్ మీడియం ఉంటేనేగా నా బిడ్డల్ని నేను ధైర్యంగా చదివించగలను అంటున్నాడు. అంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఊళ్ళో చదివించుకుంటారు. మరి మా లాంటి వాళ్ళని చదివించేది ఎవరు? ఆ జగనన్నేగా. ఆ జగనన్న ఉన్న బట్టేగా చదివిస్తుంది. ఇంతకు ముందు విద్యార్థులకు వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేశారు, 14వ సంవత్సరం దాటగానే ఏదో ఒక పనికో కూలీకో ఎక్కడో దించేసేది. అలా లేదు. ప్రతి ఒక్క సంవత్సరం 15,000 అమ్మఒడి ఇస్తున్నాడు. ప్రతి ఒక్క తల్లి ఏం చేస్తుంది, బిడ్డల్ని బడికి పంపుతుంది. అయ్యా నువ్వు కూలీ పనులు 4 పనులు చేసుకోగాకయ్యా మేము మంచిగా ఉండాలా అని చెప్పేసి తీసుకెళ్తుంది. ఈయన వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏదైనా కానీ అన్న 100కి 100% బాగుంది. ప్రతి ఒక్క లేడీస్ కి వేరుగా, ప్రతి ఒక్క బాయ్స్ కి వేరుగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంత ముందు చూసుకున్నట్లయితే దొడ్ల మీద, లేడీస్ దొడ్ల మీద పైకప్పులు కూడా ఉండేవి కావు. మేము చూసాం మా ఊర్లలో స్థితి గతి మొత్తం మేము చూసి తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఇంతకు ముందు ఎక్కడైనా మీరు ఎక్కడైనా సర్వే చేయండి, ఇంతకు ముందు ఎట్లుంది ప్రభుత్వం, పైల దొడ్ల మీద కప్పు కూడా ఉండేది కాదు. ఇప్పుడు అలా లేదన్నా, ప్రతి ఒక్కరి మారిపోయింది. వాటర్ తాగాలంటే ఎప్పిట్లు వేస్తే వాటర్ వచ్చేవి. ఆ విధంగా చేస్తున్నాడు జగనన్న. విద్యార్హత ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్స్ అంటున్నాడు. నేను ఇప్పుడు వాలంటీర్ అన్న బేతబడిలో క్లస్టర్ 18 కి. నేను ఇంటర్మీడియట్ చదివా, డిగ్రీ చదువుకుంటానే ఇప్పుడు ఇది చేస్తున్నా. నేను గర్వంగా చెప్తున్నానన్నా, నా క్లస్టర్ లో 51 కుటుంబాలు ఉన్నాయి. ఆ 51 కుటుంబాలకి ఏదైనా ఇబ్బంది రాని షఫీ ఫోన్ చేస్తారు. అట్లనే నేను కూడా ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా అన్న నేను చేస్తున్నాను. ఇంత ముందు మాకు రైస్ కార్డులు అంటే 14 సంవత్సరాలు తిరిగారంట మా నాన్న. ఇప్పుడు అలా లేదు. మా రేషన్ కార్డు నేనే అప్లై చేశాను. ఎంఆర్ఓ ఆఫీస్ కి లేదు, ఆర్డీఓ ఆఫీస్ కి లేదు. 7 గంటల్లో నాది ఆన్లైన్ ఎక్కిందన్న రేషన్ కార్డు. నాది కాదు, మా నాన్న వాళ్ళు. పింఛన్ రాపియాలి అంటే ఒక అవ్వ చెప్పింది. ఎమ్మట్లోనే వాళ్ళకు కూడా రాపించానన్న. ఇంత మంచి చేస్తున్నాడు, మళ్ళా రావాలా, మళ్ళా గెలవాలా, మళ్ళా మేము రావాలా. రుణమాఫీ అని 2014 సంవత్సరంలో చెప్పాడు. అప్పుడు నా ఊహ లేదు. 2014లో చెప్పినప్పుడు ఎట్లా చేశాడు ఆయన? ఏం చేశాడు? 2014లో నేను మొత్తం హామీలు ఇచ్చా అన్నాడు. ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చడా? 693 హామీలు ఇచ్చాడు. ఆనాడు 2016 జనవరి 6వ తేదీన మా ఊరికి గల్లా చేయదు అని ఎంపీగా ఉండేవాడు ఆయన. మా ఊరికి వచ్చి ఈద్గాలో కళ్యాణ మండపం లాంటిది కట్టిస్తాను, షాదీఖానా, మీరందరూ నన్ను నమ్మండి అని చెప్పాడు. వాళ్ళ బావగారు అప్పుడే వాళ్ళ బామ్మర్ది శ్రీమంతుడు సినిమా తీశాడు. శ్రీమంతుడు మాదిరి మహేష్ బాబు చెప్తే చేస్తారా? మీరు చేస్తే ఏం చెప్తారు? ఆయన అంటే శ్రీమంతుడు. ఆయన నిజంగా తీసుకున్నాడో లేదో దేవుడేరుగా. నువ్వు చెప్పావు, నా దగ్గర వీడియో ఉంది, ఫోటో ఉంది, ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి. కొన్ని 10 సంవత్సరాలు ఎంపీగా చేసావు, ఏం చేసావు? మా ఊరికి షాదీఖానాకి శంకుస్థాపన చేసావా అని నేను అడుగుతానన్నా. ఎక్స్ ఎంపీ గుంటూరు, మాది పంచాయతీ పరిధిలో రోడ్డు ఉందన్న, సీసీ రోడ్డు. మీకెందుకు మీరు మా టీడీపీ ప్రభుత్వానికి ఓటేయండి, మీకు రోడ్డు వేస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పా, మా ఇంట్లో మొత్తం వైసీపీ, మాకు రోడ్లు గిడ్లు ఏం వద్దు, జగన్ ఓటేద్దాం, వచ్చిన గాడికి లబ్ధి చెందిద్ది. మాకు మొన్న మేము పంచాంగన్నా మాకు 3,93,000 లబ్ధి చెందింది జగన్ ప్రభుత్వం. మేము గర్వంగా చెప్పుకుంటామన్నా. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఒక గ్రామానికి ఇంత జరిగిందని వాళ్ళు చెప్పమనండి. నేను ఇంకా వాలంటీర్ కూడా మానేస్తాను. నా చదువు నేను చదువుకుంటా, ఏదో నా బతుకు నేను బతుకుతా. రైతు భరోసా 45 సంవత్సరాలకు మా తాతకు పెన్షన్ వస్తుంది. ఇదన్నా మామూలు అయితే విద్యార్థుల ద్వారా బాగా అభివృద్ధి చెందిందన్న ఈ రాష్ట్రం. వేరేది ఏంటంటే యవ్వ తాతలకు పెన్షన్ కనుక ఇంటికాడికి వెళ్ళేటప్పటికి అది మాకు బాగా ఇన్స్పిరేషన్ అన్న. మేము పెన్షన్ వెళ్ళినప్పుడన్నా వాళ్ళంతా వాళ్ళ కళ్ళల్లో ఆప్యాయత గాని, కళ్ళల్లో చిరునవ్వు గాని, పెన్షన్ వెళ్ళడానికి ఇస్తే అయ్యా టీ తాగండి అయ్యా టిఫిన్ చేయండి అయ్యా, రోజు పొద్దున్నే వెళ్దాం, ఇట్లా చేయండి అయ్యా అని ఆప్యాయంగా పలకరించి ఆప్యాయంగా మమ్మల్ని పెరగలిస్తుంటే మాకు ఎంత గర్వకరంగా ఉందంటే అన్న. మేము కొన్ని ఇది చేసినా మాకు రావంట. అయితే పక్క 175 గెలిపించుకుంటాం.